పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. కేంద్రం నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. పార్టీ ముఖ్య నేతలంతా గ్రామాలకు తరలి రావాలని పిలుపునిచ్చింది. పంచాయతీ ఎన్నికలను సవాల్గా తీసుకుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. అధ్యక్షుడిగా సత్తా చాటేందుకు రామచంద్రరావు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎప్పుడూ అంతగా ప్రభావం చూపలేకపోయింది కమలం పార్టీ. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం అంతగా లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు నేతలు. అయితే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు భారీగా పార్టీ సభ్యత్వ నమోదుతో ఈసారి స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ధీమాతో ఉంది బీజేపీ నాయకత్వం. ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అప్పగించేలా ప్రణాళిక సిద్ధం చేసింది నాయకత్వం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం లేదని భావిస్తోంది బీజేపీ. స్థానిక సంస్థలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు నిధులు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామంటున్నారు కమలం నేతలు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో ముఖ్య నేతలంతా పాల్గొనాలని హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది. బీసీల ఓట్ల కోసమే 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ పార్టీ హడావిడి చేసిందని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ బీసీలను మోసం చేస్తుందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు రామచంద్రరావు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో 42% మా పార్టీ నుంచి ఇస్తున్నారంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం. మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ పొరపాటు. కనీసం ఇప్పటికైనా మీరు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ పెడుతున్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూడా ఎవరైతే పోటీ చేస్తారో దాంట్లో కూడా మేము చూస్తాం. రిజర్వేషన్స్ మేము కూడా మా పార్టీలో బీసీలకు పెద్దపీఠం వేస్తారని కూడా చెప్తాం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సర్పంచ్లను ఏకగ్రీవంగా చేస్తే ప్రతి పంచాయతీకి 10 లక్షల నిధులను కేటాయిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మిగతా జిల్లాల్లోనూ పంచాయతీల ఏకగ్రీవాలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ నేతలంతా పట్నం నుంచి పల్లెలకు వెళ్లాలని ఆదేశించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.